ఏఐ ఫోటోలు ఫోర్జరీ సంతకాలట, ఒకరి భూమి ఇంకొకరికి రాసిరట. ఏఐ ఫోటోలు ఉంటాయిగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధతో ఫోటోలు తయారు చేసిరట, సంతకాలు మొత్తం ఫోర్జరీ చేసిరట, ఒకరి భూమి ఇంకొకరికి రిజిస్ట్రేషన్ చేసి పడేసిరట. భూభారతిలో అక్రమంగా రిజిస్ట్రేషన్ అట, భూమి యజమానికి తెలియకుండానే మార్చి పడేసిరట. సిద్దిపేట జిల్లా వర్గల్లో ధరణి ఆపరేటర్ నిర్వాకం, బాధితుడు క్యాన్సర్తో 2 ఏళ్లుగా మంచం మీదనే ఉన్నాడట. బంధువుల ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది. ₹1 కోటి దాకా పలుకుతున్న భూమి విలువ, సిద్దిపేటకు చెందిన వ్యక్తి పాత్ర పైన అనుమానాలు. ఇప్పుడు ఆ ధరణి ఆపరేటర్ కానీ వెనకాల ఎవడు ఉన్నాడు అనేది గుర్తుపెట్టాలి. ఎవడో ఉంటాడు, ₹1 కోటి వాల్యూ, ఎవడో లీడర్, లోకల్ లీడర్ ఎవడో ఉంటాడు, వానికి ఇంకో లీడర్ పరిచయం ఉంటుంది. మొత్తానికి తెలివిగా దాన్ని ఫోర్జరీ సంతకాలతో మార్చేసిరు. ఇగో పాపం గ్యార మల్లేశాడ క్యాన్సర్తోని దండం పెడుతున్నాడు పాపం. ఇట్లా ఎంతమంది అమాయక జనం తెలంగాణలో. తెలంగాణ వచ్చింది ఎందుకురా నాయన అంటే కొంతమందికి ఈ భూముల పేరుతో దందా చేయడానికి, మొత్తం భూములు కబ్జాలు పెట్టడానికి ఉపయోగపడ్డది తెలంగాణ. అంతకు మించి ప్రజలకు జరిగిన లాభమేం లేదు. ఏదో వచ్చింది మన రాష్ట్రం అని అనుకోవడం తప్ప జరిగింది అయితే ఏం లేదు. ఉన్నది పోయింది, మొత్తం ఉన్నదంతా పోయింది. ప్రభుత్వానికి చెందిన భూములు పోయినాయి, ప్రజలకి చెందిన భూములు వాళ్ళకి నష్టం జరిగింది. దరిద్రపు ధరని తీసుకొచ్చి దళితులు, గిరిజనులు, బీసీల చేతిలో ఉన్న భూములు మొత్తం కొట్టేసారు కదా దాదాపుగా. ఈ డెవలప్మెంట్ అని, ఆ డెవలప్మెంట్ అని, కాళేశ్వరం అని, కలెక్టరేట్ ఆఫీసులని, మొత్తం భూములని కొల్లగొట్టిరు కదా. అప్పుడదే జరుగుతుంది, ఇప్పుడదే జరుగుతుంది. ఎవడు ప్రజల కోసం ఆలోచిస్తున్నాడు? ఇక ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అయితే ఇక రానివి ఎన్నో, బుల్డోజ్ చేసి మరి అరాచకం అసలు. చలో, ఎక్కడుంది పాపం అయినది? 8th పేజీ అన్నాడు, ఇక్కడ లేదు. ఇగో 4వ స్టేజీ క్యాన్సర్ అట పాపం, చావు బతుకుల మధ్య ఉన్నాడు. 4వ స్టేజీ క్యాన్సర్తో మంచానికే పరిమితం అయ్యా, నాకు ఇప్పటికే 40 లక్షలు ఖర్చయినాయి, ఇంకా కావాలి, భూమి అమ్ముదామనుకుంటే నాకు తెలియకుండానే వేరే వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేశారు, నాకు భార్య, 3 పిల్లలు ఉన్నారు, నేను బతకాలంటే ఆ భూమి అమ్మితేనే నాకు చికిత్స ముందుకు సాగుతుంది, లేదంటే నాకు చావే గతి, నా కుటుంబం ఆగమవుతుంది, కలెక్టర్, పోలీసులు నాకు న్యాయం చేయాలి, 3 ఏళ్ల కిందట అప్పు చేసి 27 లక్షలు పెట్టి భూమి కొన్నా, నా భూమి నాకు దక్కేలా చేయండి అని ఆ క్యాన్సర్ బాధితుడు అడుగుతున్నాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నవా నాయన? ఎవడో ఈ దొంగలు ఎవరో చూసి జరా ఈయనకు న్యాయం చేయి జరా. ఈ ఫోటోలో మంచంపై ఉన్న వ్యక్తి పేరు గ్యార మల్లేష్, సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్ గ్రామం. 2 ఏళ్లుగా బోన్ క్యాన్సర్తో బాధపడుతూ కీమోథెరపీ చికిత్స తీసుకుంటున్నాడు. ఇటీవల పరిస్థితి విషమించడంతో కీమో చికిత్సకు ఇతని శరీరం సహకరించట్లేదు. ఇలా మంచానికి పరిమితమైన మల్లేష్కు సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గౌరారంలో ఎకరం భూమి ఉన్నది. గీన్నే గజ్వేల్ ప్రజ్ఞాపూర్కి యువతలే ఉంటుంది అది వర్గల్ గౌరారం. అయితే ఈ భూమి ఇతనికి సంబంధం లేకుండానే ఈ ఏడాది మార్చి 4వ తేదీన మరో వ్యక్తి పేరు మీదకి మారింది. ఆ తర్వాత మార్చి 10వ తేదీన మరొకరి పేరిట రిజిస్ట్రేషన్ అయింది. క్యాన్సర్ చికిత్స కోసం భూమి అమ్ముకుందామని చూసేసరికి విషయం బయటపడ్డది. మల్లేష్ కనీసం ఫోటో దిగలేదు, సంతకం పెట్టలేదు, అసలు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళనే లేదు. అయినా రిజిస్ట్రేషన్ జరిగిపోయింది. అచ్చంగా మల్లేష్ ఫోటోలు, సంతకాలు ఫోర్జరీ చేసి రిజిస్ట్రేషన్ చేసిరట. ఏం అన్యాయం ఇది? గ్యార మల్లేష్ పేరిట ఉన్న ఎకరం భూమిని వర్గల్ మండల తహసీల్దార్ కార్యాలయంలో భూభారతి ఆపరేటర్గా పనిచేస్తున్న శ్రీనివాసరెడ్డి ఇతరుల పేరిట మార్చిండట. 2023లో గ్యార మల్లేష్ ఈ భూమిని శ్రీమంతుల రామచంద్రం అనే వ్యక్తి దగ్గర నుంచి కొనుగోలు చేసిండు. ఈ ఎకరం భూమి విలువ ప్రస్తుతం ₹1 కోటి దాకా పలుకుతున్నది. అయితే 2026 మార్చి 4వ తేదీన గ్యార మల్లేష్కు సంబంధం లేకుండానే అభిలాష్ అనే వ్యక్తి పేరిట ఈ భూమి రిజిస్ట్రేషన్ జరిగింది. మళ్ళీ అదే నెల 10వ తేదీన రేణుజా అనే మహిళ పేరు మీద భూమి బదిలీ అయింది. సాధారణంగా రిజిస్ట్రేషన్ జరగాలంటే క్రయ విక్రయదారులు ఇద్దరు సాక్షులతో కలిసి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళి ఫోటోలు దిగి సంతకాలు పెట్టాలి. కానీ మంచానికే పరిమితమైన మల్లేష్ తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళలే. అయినా అతడు వచ్చినట్లుగా, సంతకం పెట్టినట్లుగా డాక్యుమెంట్ తయారు చేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. ఈ తతంగమంతా భూభారతి ఆపరేటర్ శ్రీనివాసరెడ్డి కనుసన్నల్లో జరిగింది. బాధితుడు గ్యార మల్లేష్ క్యాన్సర్ చికిత్స కోసం భూమిని అమ్మేందుకు ప్రయత్నించడంతో జరిగిన కుంభకోణం వెలుగులోకి వచ్చింది. మల్లేష్ బంధువులు జిల్లా కలెక్టర్కు, పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేయగా సదరు భూభారతి ఆపరేటర్తో పాటు వర్గల్ తహసీల్దార్ పైన కేసు నమోదైంది. అందరూ ఉన్నారు ఇలా దొంగలు. ఇప్పుడు ఆడ మనిషే లేనిది మరి ఆడ కెమెరా తీసి ఆయన మరి మనిషేడే అని అడగడా? ఆడ కూడా ఏ బొమ్మను పెట్టిరా అయింది. ఇప్పుడు ఆడ ఆ ఫోటోలు ఎవరున్నారు, ఆధార్ కార్డులు ఎవరున్నారు, ఈ మనిషేనా అని అడగాలి కదా. అంటే ఇలా టోటల్ అందరు ఇన్వాల్వ్ అయ్యి దీని వెనకాల కూడా పెద్ద రాజకీయ నాయకుడు ఉన్నాడు.
మల్లేష్ భూమిని అక్రమంగా ఇతరులకు రిజిస్ట్రేషన్ చేయడం వెనుక సిద్దిపేట ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి ఉన్నాడట. ధరణి ఏజెన్సీతో సంబంధం ఉన్న ఆ వ్యక్తి సూచనతోనే తాను రిజిస్ట్రేషన్ చేసినట్లుగా ఆపరేటర్ శ్రీనివాసరెడ్డి అంగీకరించాడు. ధరణితో పాటు భూభారతి పోర్టల్లోని లొసుగులపై ఆ వ్యక్తికి పూర్తి అవగాహన ఉందని చెప్పారు. అంతేకాదు రాష్ట్రంలోని చాలా మండలాల్లో ధరణి ఆపరేటర్లను నియమించింది ఆ వ్యక్తి అని సమాచారం. ఎవడాయుడు? గత ప్రభుత్వంలో ధరణి ఆపరేటర్లుగా నియామకమైన వారంతా ప్రస్తుతం భూభారతి ఆపరేటర్లుగా కొనసాగుతున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి అక్రమాలు ఇంకెన్ని జరిగాయో అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు లోతుగా విచారణ జరిపితే మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం లేకపోలేదు. ఏం దారుణం ఇది అసలు. అసలు ఎవడెవడైతే అధికారులు అందులో ఇన్వాల్వ్ అయినారో వాళ్ళని ఉద్యోగాల నుంచి తీసేయాలే. సింపుల్గా ఉద్యోగాల నుంచి డిస్మిస్ చేస్తే కొంచెం అన్న భయం ఉంటుంది. ఇప్పుడు ఈ సమయంలో ఈయన ఎంతమందిని కలిసి ఉంటాడు? ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎంతమందిని కలిసి ఉంటే ఆయన సమస్యకు పరిష్కారం దొరకకపోవునా? కలిసి ఉంటాడు, కానీ ఎవరు రెస్పాండ్ కాకపోయి ఉంటారు.